నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువతను పారిశ్రామికులుగా తీర్చిదిద్దేందుకు కృషి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది కూటమి లక్ష్యం. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి. భద్రాచలంలో గోదావరి వరద తగ్గుముఖం. రాజమండ్రి ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక. గోదావరి తీరంలో ఘనంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాల్లో మెగా అభిమానులు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం క్రమేపీ తగ్గుతుంది. రాజమండ్రి ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రమాదకరమైన స్థాయిలో వరద ఉధృతి ఉంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఎగువన కురిసిన భారీ వర్షాలు, వస్తున్న వరదలతో భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నీటి మట్టం 51.9 అడుగులు పైగా ఉన్న గోదావరి వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము కల్లా ఈ ప్రవాహం మరింత తగ్గింది. వివిధ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దుమ్మెగూడెం సీతమ్మ సాగర్కు 13.23 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. సమ్మక్క సాగర్ తుపాకులగూడెం వద్ద బ్యారేజీకి 8.26 లక్షలు, మేడిగడ్డకు 7.40 లక్షలు క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా వచ్చినట్లే దిగువకు వదిలిపెట్టారు. గోదావరి ఉధృతలో తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని అల్లూరు జిల్లా ఎటపాక మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరింది. ముందు జాగ్రత్తగా వాహనాలు రాకపోకలు నిలిపివేశారు. భద్రాచలం చెర్ల మార్గంలో కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి ఉగ్రరూపంతో ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రెండు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు, రహదారులపైకి వరద వచ్చి చేరడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. శబరి నది ఉధృతి కారణంగా వేలేరుపాడు మండలంలోకి వరద నీరు అంతకంతకు పెరుగుతూనే ఉంది. భద్రాచలం నుంచి దిగువకు 13.60 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి ప్రవహిస్తుండడంతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. కుక్కునూరు మండలంలో 1222 కుటుంబాలు, వేలేరుపాడు మండలంలో 2468 కుటుంబాలు ముంపు బారిన పడ్డాయి. కాగా రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద నీటి మట్టం 14.30 అడుగులు ఉంది. పాండ్ లెవెల్ 15.03 మీటర్లుగా నమోదైంది. సముద్రంలోకి 13,57,119 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద వరద గోదావరి దృశ్యాలు ఇప్పుడు మనం కూడా ఓసారి వీక్షిద్దాం. యువతను పారిశ్రామికులుగా తీర్చిదిద్దేందుకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ కృషి చేస్తుందని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. యువతలో సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ 2025 వర్క్షాప్ నిర్వహిస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మంజూరాలు నిర్వహించిన ఈ వర్క్షాప్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ డేను పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే రాజమండ్రి నగరంలో తమ ట్రస్ట్ సౌజన్యంతో వినూత్న రీతిలో ఐడియా పిచ్ పేరుతో యువతలో నైపుణ్యాలు ప్రదర్శించడానికి ఈ వేదిక చక్కని అవకాశం కల్పిస్తోందన్నారు. ఈ వర్క్షాప్లో సుమారు 150 టీంలు వారి ఆవిష్కరణలతో హాజరు కావడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. వారందరినీ ప్రత్యేకంగా అభినందించారు. తన ఆలోచనకు తగినట్లుగానే కూటమి ప్రభుత్వం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి మరో 5 కేంద్రాల్లో కూడా ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని, అందులో రాజమండ్రిని ఎంచుకున్నందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమ్మిట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని నిపుణులు ఎంపిక చేస్తారని, వారిని రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్కు అప్పగిస్తామన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని,
ముందు ముందు మరింత మంది యువ పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ నిర్వహించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటివి ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి పెద్ద నగరాల్లో జరుగుతాయన్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమ్మిట్కు 130 నుంచి 150 టీంలు హాజరు కావడం అభినందనమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. వీరి ఆవిష్కరణను కమిటీ పెద్దలు జడ్జ్ చేసి ఎంపిక చేస్తారన్నారు. ప్రధాని మోదీ వికసిత భారత్ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ మంత్రి నారా లోకేష్ ముందుకు తీసుకువెళుతూ ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. అందుకు దోహదపడేటువంటి విధంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈ సమ్మిట్ నిర్వహించడం అభినందనమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. అనంతరం నైపుణ్యం కలిగిన ప్రాజెక్టును జడ్జిలు ఎంపిక చేసి నగదు బహుమతులు అందించడం జరిగింది. ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసేందుకు జ్వారీ సంస్థ సీఈఓ 6 మిల్లి ముందుకు వచ్చారు. సుమారు 1,50,00,000 పెట్టుబడి పెట్టేందుకు ఆయన ఆసక్తి చూపించారు. అలాగే మార్విన్ ఏరోస్పేస్ ప్రాజెక్టు కూడా ఆయనకు నచ్చడంతో ఆ ప్రాజెక్టులో కూడా పెట్టుబడి పెట్టేందుకు 6 మిల్లి ముందుకు వచ్చారు. వారిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో 1000 మంది విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఏమిటంటే సద్వినియోగపరచుకోమని అంటే అది ఏంటంటే తెలియక చాలా మంది అవకాశం నేను అన్న దాంతో ఆగిపోతా ఉన్నారు. నేను కాదు, మన ఆలోచనతో వెళ్తే మీరు ఇంకా సక్సెస్ అవుతారు. ఈరోజు నేను చేస్తున్న సాయాన్ని గుర్తుపెట్టుకొని రేపు రెండింతలు మీరు ఇంకొంతమందికి సాయపడినట్లయితే నేను చేసిన కార్యక్రమానికి ఒక అర్థం ఉంటుందని మీకు తెలియజేస్తూ మరొకసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రాజమండ్రి కంబాల చెరువు చిరంజీవి బస్టాండ్ వద్ద పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సినీ అభిమానానికి సేవారూపం సత్పరిణామం. సినీ అభిమానాన్ని సేవారూపంలోకి మార్చడం మంచి పరిణామం. నేటి యువత దీనిని ఆదర్శంగా తీసుకుని తన అభిమాన హీరోలు, అభిమాన నాయకుల ముఖ్యమైన వేడుకల రోజులను ఇలా సేవారూపంలో చేసుకోవాలని పలువురు నగర ప్రముఖులు కోరారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని వీరాభిమాని పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు ఈ సాయంత్రం స్థానిక కంబాల్ చెరువు చిరంజీవి బస్టాండ్ వద్ద నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రాజానగరం బీజేపీ ఇన్ఛార్జ్ వీరన్న చౌదరి, మున్సిపల్ కార్పొరేషన్ జనసేన అధ్యక్షులు వై శ్రీనివాసరావు విచ్చేశారు. ముందుగా లింగంపేట వాంబే కాలనీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అభిమానులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులకు వృక్షజాతి మొక్కలు పంపిణీ చేసి వాటిని సంరక్షించే బాధ్యతలు అప్పగించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. విద్యార్థులకు గొడుగులు, యువతకు హెల్మెట్లు అందించారు. కళలకు కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు అన్న నినాదంతో చిరంజీవి అభిమానిగా సేవా కార్యక్రమాలు చేస్తున్న పడాల శ్రీనివాస్ అభినందనీయుడన్నారు. సామాజిక సేవకుడు పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ తాను నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న చల్లా శంకర్రావు, పంతం కొండలరావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ నామనవాసు, సబ్బెళ్ల సత్యనారాయణ, సబ్బెళ్ల రమేష్, సబ్బెళ్ల రాము, పడాల వెంకటేష్ మిత్ర బృందం, పడాల యూత్ సభ్యులు, పిల్లి సుబ్రహ్మణ్యం, వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వైవిడి ప్రసాద్, డైరెక్టర్ అచ్చిరెడ్డి వాసు, పిఎంకే సత్రం మాజీ సభ్యులు బి నాగముత్యం, స్వతంత్ర ఆటో స్టాండ్ అధ్యక్షుడు వాసు, దేశినేని రాంబాబు, రాజు, శ్రీను, సతీష్, శివ, పడాల ప్రసాద్, రమేష్, చాపల నాగమణి, పుష్ప, మజ్జి శివ, అల్లాడి రాజు, ఆసూర్ సుధాకర్, భాష, సినిమా డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, శంకర సత్యనారాయణ, కోరుకొండ రాజా, హేమంతు, సత్యనారాయణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నేను చాలా వీరాభిమాని. అలాగే ఇవాళ రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిశ్చలతగా, కాన్ఫిడెంట్గా ప్రజలకు కోరుకుంటున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎంగా ఆయన అసలు ఊహించలేదు. కానీ నిబద్ధతతో రాజకీయం అనేది దాంతోనే ఈ ప్రజలకు ఏమైనా సేవ చేయాలి, ఎవరికి ఏ సమయంలో ఏ గ్రూప్ బ్లడ్ కావాల్సినా కూడా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ద్వారా అందిస్తూ ఎన్నో ఆయన అభిమానుల్ని ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా
మార్చి నడిపించినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. ఆయన అభిమానులుగా మేము ఎప్పుడూ గర్వపడే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి చిరంజీవి గారు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బడాల శ్రీనివాస్ గారు రాజమహేంద్రవరంలో నువ్వు తోటసొప్పులో గుడిపోతావు, మాకు కూడా రావాలి, ఆయన కూడా ఆ మొక్క ఏంటంటే ఆ మొక్కలు ఏమో ఆయన చెప్పిన తర్వాత మనం మొక్కలు వేస్తాం. మీరు చూడండి, చిరంజీవి గారు అడసు, చిరంజీవి గారు చెప్పి అలాగే మా దేశంలో రాంబాబు అర్జెంట్ బ్లడ్ కావాలంటే నేను కొంతమంది ఆగలేక అదే బ్లడ్ కావాలంటే మా దేశంలో రాంబాబు గారు ఇక్కడ పొలంలో అర్జెంట్ బ్లడ్ పొలం ఇల్లు అయ్యండి బాగా కూర్చున్నాం బ్లడ్ కావాలంటే పీపుల్స్ రాంబాబు ఆటో అట్టడుగు స్థాయికి ఈ విధంగా మా ప్రధానమంత్రి మోడీ గారు ఎలాగైతే కష్టపడి పైకి వచ్చారు, ప్రధానమంత్రి అయిన వారు కూడా చిరంజీవి గారికి ఘాట్ ఫాదర్స్ లేదు, వారే స్వయంగా కష్టపడి ముందుకు వచ్చారు. ఇది యువత. బడాల శ్రీనివాస్ గారు PS2 అని కూడా వాళ్ళ అబ్బాయి తయారైన ఈ మధ్యన PS1 PS2 అని. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ వెల్లడించారు. రాజమండ్రి జాంపేట అర్బన్ బ్యాంక్లో చైర్మన్ బొమ్మన జయకుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బ్యాంకు ప్రారంభించి 100 సంవత్సరాలు అయిందని తెలిపారు. శతవసంతంలోకి అడుగుపెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఖాతాదారులకు బ్యాంకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. 1926వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీన జాంపేటలో స్థానిక దేవాంగ ప్రముఖులు వీరభద్రు ఆధ్వర్యంలో సహకార సంస్థగా ప్రస్థానం ప్రారంభించి ది జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ నేడు 99 వసంతాలు పూర్తి చేసుకుందని 100వ సంవత్సరంలో అడుగుపెట్టిందని వివరించారు. చేనేత కార్మికులు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుందని స్పష్టం చేశారు. 2001వ సంవత్సరంలో కీర్తిశేషులు బొమ్మన రాజ్కుమార్ పాలకవర్గ సారథ్య బాధ్యతలు తీసుకునే సమయానికి బ్యాంకు డిపాజిట్లు 14 కోట్లు, లోన్లు 9 కోట్లు మాత్రమే ఉన్నాయి. సభ్యులు, ఖాతాదారులు విశ్వాసం నింపి వ్యాపారాన్ని స్థిరీకరించిన తర్వాత 2006వ సంవత్సరం ఆర్బీఐ వారి బ్యాంకింగ్ లైసెన్స్ పొందడం జరిగింది. 2000 నుంచి 2018 వరకు 8 కొత్త బ్రాంచీలను ప్రారంభించడం, అన్ని బ్రాంచీలను CBSతో అనుసంధానం చేయటం, మొబైల్ బ్యాంకింగ్ ప్రారంభించడం, అన్ని బ్రాంచీల్లోనూ సొంత ATMలు ఏర్పాటు చేసుకోవడం, డెబిట్ కార్డులు జారీ చేయడం మొదలైనటువంటి ఆధునిక టెక్నాలజీతో కూడిన సేవలను ఖాతాదారులకు అందించి జాంపేట బ్యాంక్ వ్యాపార స్థాయిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన ఘనత కీర్తిశేషులు బొమ్మన్ రాజ్కుమార్ సారథ్యంలోని పాలకవర్గానికి చెందిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం 793 కోట్ల స్థాయికి బ్యాంకు సేవలను విస్తరించిందని తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ రెడ్డి శేఖర్, డైరెక్టర్లు ప్రసాద్ లహర్నాథ్, ద్వారా పార్వతి సుందరి, మహంతి లక్ష్మణరావు, జామశెట్టి గాంధీ, బోరా రామచంద్రరావు, వీరా శ్రీనివాస్, గొట్టముకుల సత్యనారాయణ ప్రసాద్, కనకన్ నాగేశ్వరరావు, ఆండ్రపు రామకృష్ణ, జామకృష్ణ, పల్లా వెంకటేశ్వరరావు, ఇన్ఛార్జ్ సెక్రటరీ మద్దాల విజయ్ ప్రతాప్, కొమ్మన వెంకటేశ్వరరావు, బళ్ళా సత్యనారాయణ, పట్నాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వితౌట్ గ్యాప్. కోవిడ్లో 1 సంవత్సరం మాత్రమే కొద్దిగా ఆర్బీఐ వారు ఆపారు. దాని తర్వాత మాత్రం ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన 13 బ్రాంచుల్లో ATMల ద్వారా సుమారు 2-3 లక్షల ఆదాయం వస్తుంది. ప్రతి సంవత్సరం, ప్రతి నెల 2-3 లక్షల దాకా ఆదాయం వస్తుందండి. అలాగే డిపాజిట్లపై ఆకర్షణీయమైన ఇంట్రెస్ట్ ఇచ్చి గోల్డ్ లోన్స్, తనఖా లోన్స్,
హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వడ్డీ రేట్లు కూడా మార్కెట్ సిట్యుయేషన్ బట్టి సవరించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం ఫైనాన్షియలీ సౌండ్ అండ్ వెల్ మేనేజ్డ్ బ్యాంక్ కింద మా బ్యాంక్ వస్తుందండి. దానివల్ల మాకు ప్రతి సంవత్సరం ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించింది ఆర్బీఐ వారు. టోటల్ టర్న్ ఓవర్ 23 కోట్లతో స్టార్ట్ అయ్యి వాళ్ళు 793 కోట్లకు మేము చేరుకున్నామంటే ఇక్కడ దీని వెనకాల ముఖ్యంగా పాలకవర్గం కృషి, మా బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క కృషి, ప్రజల యొక్క సహకారం, మా మీద ఉన్న నమ్మకం ఇదే దీనికి నిదర్శనం. ఇదే ఈ 100 సంవత్సరాల్లో మా బోర్డు అంతా అనుకున్నది ఏంటంటే కనీసం 900 కోట్లు టర్న్ ఓవర్కి రీచ్ అవ్వాలి, ఆ విధంగా మనం వెళ్ళాలని ముందుకు ప్రయాణిద్దామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం సార్. అందరూ మా శ్రేయోభిలాషులు, మా ఖాతాదారులు ఒక అభిమానం ఉంటే ఈ మన్నను ఎలాగే చొరగలితే గ్యారంటీగా ఆ టార్గెట్ రీచ్ అవుతాం. శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్రం ఆధ్వర్యంలో దాదాపు 300 మంది సువాసినీలతో శ్రీ లలిత సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చనలతో కుంకుమ పూజలు జూపూడి ఫంక్షన్ హాల్లో జరిగాయి. రాచకొండ సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాలలో మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కర్రి కాశీ విశ్వనాథం, ఆనంద్ మాస్టారు, రాచకొండ శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, బల్లా కృపవర్మ, కడియపలంక కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా మాకు సాయం చేశారు. అందరి సాయంతో జరిగింది. మళ్ళీ కార్తీక మాసంలో క్షీరాబ్ది ఏకాదశి నాడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలని సంకల్పించాము. అమ్మవారిని ఘనంగా జరిపించాలని మనసారా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మనకు కావాల్సిన హిందుత్వ వ్యాప్తి, దాన్ని హిందూ ధర్మాన్ని అందరికీ తీసుకెళుతూ ఎప్పుడు అర్చక స్వాములే చేయడం కాకుండా వారే కేవలం ఎవరికి వారే పూజలు చేసుకునే విధంగా పుస్తకాలు ఇస్తూ అందులో చూసుకుని చేసుకునేలాగా అలాగే ఇక్కడ కొన్ని చేయి. కాపునాడు ఆధ్వర్యంలో ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అందరివాడు మెగాస్టార్ పద్మవిభూషణ్ కొణిదెల చిరంజీవి పుట్టినరోజు వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా క్యాంటీన్ వద్ద రాజమండ్రి కాపునాడు కార్యవర్గం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యవర్గం ఆధ్వర్యంలో సుమారు 700 మందికి భోజన వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు చిరునామాగా చిరంజీవిని పేర్కొనవచ్చునని తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో చిరంజీవి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని, రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో గుదే రఘునరేష్, ముమ్మడి వీరబాబు, రుద్ర దుర్గాప్రసాద్, దేశినేడి రాంబాబు, కాళ్ల చక్కర్రావు, దేవకవాడ చక్రపాణి, పురిలంక సతీష్, పసలపూడి లక్ష్మీనారాయణ, పసలపూడి భద్ర, ర్యాలీ రామకృష్ణ, సింహాద్రి నాగభూషణం, కోరిమల్లి నాయుడు, సలా తాతయ్య నాయుడు పాల్గొన్నారు. నిజంగా మరి భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత పదవి చేపట్టాలని భగవంతుడు ఈరోజు మరి ఆయన 70వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. భగవంతుడు ఆయనకి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి రాబోయే రోజుల్లో ఆయన నటించే చిత్రాలు ఘన విజయం సాధించాలి. అలాగే మరిన్ని ఉన్నత పదవులు ఆయన అందుకుని భారతదేశ చరిత్రలోనే మరపురాని వ్యక్తిగా నిలిచిపోవాలని కోరుకుంటూ
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మహిళా విభాగం చైర్పర్సన్ డాక్టర్ కండవెల్లి లక్ష్మి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డును అందుకున్నారు. మానవ హక్కుల సంఘం పేరుతో ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా, ప్రలోభాలకు గురి చేసినా తమకు ఫిర్యాదు చేయాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ తాళ్లూరి ప్రసన్న కుమార్ తెలిపారు. సంస్థ తరపున రాజమండ్రి ఆనంద్ రోటరీ హాల్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. తమ సంఘం 9 సంవత్సరాలుగా మానవ హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ప్రతి నెల ఒక జిల్లాలో మానవ హక్కులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా జీవించాలనేది తమ ఆశయంగా పేర్కొన్నారు. హక్కులు కోల్పోయినటువంటి వారికి అండగా ఉంటామన్నారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మహిళా విభాగం చైర్పర్సన్ డాక్టర్ కండవెల్లి లక్ష్మి మానవ హక్కులు కాపాడేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. బాధితుల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారని, ఎక్కడ మహిళలకు, యువతులకు అన్యాయం జరిగినా ఆమె అక్కడికి వెళ్లి వారికి న్యాయం జరిగేందుకు ధైర్యంగా ఉండి పోరాడి కృషి చేస్తున్నారని జాతీయ చైర్మన్ తాళ్లూరి ప్రసన్న కుమార్ అభినందనలు తెలిపారు. ఆమె సేవలకు గుర్తింపుగా నేడు కండవెల్లి లక్ష్మిని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు అందజేసి సత్కరించామని తెలిపారు. అలాగే విధి నిర్వహణలో నిబద్ధత కలిగినటువంటి ఐసిడిఎస్ అధికారిని టి కనకవల్లికి, తొర్లపాటి సీతలకు కూడా జాతీయ అవార్డులు అందజేశామన్నారు. కండవెల్లి లక్ష్మి మాట్లాడుతూ సేవా దృక్పథంతో తాను చేసినటువంటి కార్యక్రమాలు చూసి తను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళా విభాగం చైర్పర్సన్గా నియమించిన జాతీయ అధ్యక్షుడు తాళ్లూరి ప్రసన్న కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీజనల్ చైర్మన్ పులి శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ చైర్మన్ వైవి జగన్నాథరావు, సంస్థ డైరెక్టర్ డాక్టర్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా బ్రతకాలి. సో దాని కొరకు మేము అన్ని ప్రాంతాలలో మరి అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, తర్వాత అనేక మందికి లీగల్గా మేము సపోర్ట్ చేయడం, ఉచితంగా లీగల్ సహకారాలు కూడా మేము అందిస్తూ ఉన్నాం. సో కాబట్టి ఎవరైతే హక్కులు కోల్పోయారో వాళ్ళందరూ కూడా మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా వారి హక్కులు పొందుకోవడానికి మేము సహకరిస్తామని. అన్యాయాన్ని ఖండించి న్యాయం జరిగేలాగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మీకు ఆ హక్కు ఉంది, అథారిటీ ఉంది, ఆ అవకాశం మీకు కల్పిస్తున్నామని చెప్పారండి. అప్పటి నుండి కూడా నేను మహిళలకు మా రాజానగరం నియోజకవర్గంలోనే కాదు, రాజమండ్రి సిటీలో, రూరల్ రాజమండ్రిలో కానీ, కాకినాడ ఎక్కడో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేస్తూ మహిళల పక్షంగా నిలబడి ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి సేవ చేస్తున్నందుకు అలాంటి అవకాశం నాకు కల్పించినటువంటి మా నేషనల్ చైర్మన్ గారికి, అలాగే రాజమండ్రి వైద్య ఆరోగ్య శాఖలో రిటైర్ అయిన ఉద్యోగి ఆశీర్వాదం పలువురు అభినందించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఆశీర్వాదాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పి గిరిప్రసాద్ వర్మ మాట్లాడుతూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా ఆశీర్వాదం అందించినటువంటి సేవలు అపారమైనవని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఆశీర్వాదం అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అధ్యక్ష ప్రసంగం చేసినటువంటి పి రవికుమార్ వైద్య ఆరోగ్య రంగంలో పేద ప్రజలకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతంగా పేర్కొన్నారు. ఆశీర్వాదం 30 సంవత్సరాల పాటు నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించారని, ఇది ఉద్యోగులందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి విషయంగా అభినందించారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా సహాయాధ్యక్షులు డిఎస్ శాంబర్లిన్, జిల్లా ఉపాధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి గోపాలకృష్ణ, జిల్లా మహిళా విభాగం నాయకురాలు ఎం ఇందిర, రాజమండ్రి నగర నాయకులు ఆది విష్ణుబాబు, బి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా మేము అభినందిస్తూ అటువంటి ఉన్నతమైనటువంటి సేవలు అందించినటువంటి వి ఆశీర్వాదం గారిని ఒక చిరు సత్కారం మా అసోసియేషన్గా చేయాలని చెప్పి ఈరోజు అనుకోవడం జరిగింది. వారి సేవలు ఎప్పుడూ అలా వారి సేవల్ని అందరు ఉద్యోగులు కూడా పరిగణలోకి తీసుకుని మంచి పేరు తెచ్చుకుని సొసైటీకి మంచి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రధానంగా వారు ఇచ్చినట్టు పిలుపు మేరకు మేము కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఐక్యంగా చేయడం జరుగుతుంది. మేము రాష్ట్ర సంఘం ఏ పిలిపించినా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా పెండింగ్ బకాయిల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.
రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు. స్థానిక సంస్థలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ బీసీ ఓబీసీ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీ ఓబీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ఓబీసీ విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొవ్వూరి శ్రీనివాస్, ఇతర నాయకులు బెజవాడ రంగారావు, షోడదాసి మార్టిన్ లోదర్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టుగా వైసీపీ బీసీ నేత ప్రకటించడం హేయమైనటువంటి విషయంగా దిక్కుమాల చర్యగా పేర్కొన్నారు. కేసులకు భయపడే మతతత్వ బీజేపీకి మద్దతిస్తున్నారంటూ విమర్శించారు. ఈ సమావేశంలో బీసీ ఓబీసీ నాయకులు గణేష్, వీరబాబు, సుబ్బారావు, పట్నాల శ్రీనివాస్, సముద్రం, బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మరో ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా 42% రిజర్వేషన్ని బీసీలకి ఇవ్వాలి. అలా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం కూడా బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, ప్రధానమంత్రి బీసీ ఉన్న వల్ల మనకి ఇవాళ చట్టసభల్లో బీసీలు అసెంబ్లీకి ఎంపీలు కూడా జిల్లాకి 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ రిజర్వేషన్ తీర్మానం చేసి పంపి రిజర్వేషన్ మనకి బీసీలకు న్యాయం జరిగేలాగా కేంద్ర గవర్నమెంట్ను స్టేట్ గవర్నమెంట్ కలిపి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అమలయ్యే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అయితే తక్షణం కూడా అమలు అయ్యే విధంగా మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కృషి చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క గవర్నమెంట్ ప్రధానంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ అన్ని కేటగిరీలో కూడా వర్తింపజేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు. రాజమహేంద్రవరం చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి వీరాభిమాని జనసేన నాయకుడు అక్కిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. స్థానిక సంజీవని బ్లడ్ బ్యాంక్లో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రం జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ పాల్గొన్నారు. రక్తదాతలకు సుమారు 60 మంది అభిమానులకు మెమెంటోలు అందజేశారు. అనంతరం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు, నగర జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. రాజమండ్రిలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మానవతా శాంతి ర్యాలీ విజయ్ టాకీస్ మెయిన్ రోడ్ పొట్సురాముల విగ్రహం వరకు జరిగింది. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్జేడీ రీజనల్ చైర్మన్ సిహెచ్ ప్రసాద్ రెడ్డి, అధ్యక్షులు బోర్లగడ్డ మురళి అమర్జీవ్ పొట్సురాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మానవతా ప్రతిజ్ఞని చీఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ రుద్రమదేవి చేయించారు. శివుడి విగ్రహం వద్ద మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్స్, పెన్నులు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బోర్లగడ్డ మురళి, సెక్రటరీ సుగ్గు విశ్వనాథం, కోశాధికారి సుబ్బిశెట్టి రాంబాబు, బెత్సా మధు, కన్వీనర్ కేవీవి గాంధీ, సత్యనారాయణ, డాక్టర్ కొమ్ము శ్రీనివాసరావు, జూపూడి మధుబాబు, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగేశ్వరరావు, రామూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఏంటంటే ముఖ్యంగా మేము అంబులెన్స్ సర్వీసెస్, ఫ్రీజర్ బాక్సులు, శాంతి రథాలు, మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా మేము ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రజలకు అందించడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేసేటటువంటి సర్వ సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పీఎంపీ అసోసియేషన్ గోకవరం మండలం ఆధ్వర్యంలో గోకవరం మండల కన్వీనర్ జిల్లా కోశాధికారి పి చిన్న అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు, దోమల వల్ల వచ్చు వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి దేవానందం, కరాసు లక్ష్మణరావు, ఎం నాగేశ్వరరావు, కాసాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరం స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద ఘనంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ధవళేశ్వరం స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద మెగాఫోర్స్ వేమగిరి ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెగాఫోర్స్ వేమగిరి, అల్లంపల్లి ప్రసాద్, సోమలంక తేజ మెగాస్టార్ చిరంజీవికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేశారు. వృద్ధులకు, నిరాశ్రయులకు, దివ్యాంగులకు భోజనాలు అందించారు. అల్లంపల్లి ప్రసాద్ మాట్లాడుతూ మెగాఫోర్స్ ఎల్లప్పుడూ సామాజిక సేవలో ముందుంటుందని అన్నారు. ప్రతినిత్యం ఎంతో మందికి అన్నదానం చేస్తూ ప్రతిరోజు వృద్ధుల సేవలో ఉంటున్న ముత్యాల పోసు కుమార్, సత్య దంపతులను అల్లంపల్లి ప్రసాద్, సోమలంక తేజ, రావిపాటి గణపతి, కొత్తూరు వీరబాబు, ఏలూరు సంతోష్, చింతల గణేష్లు అభినందించారు. ఘనంగా సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు ముత్యాల పోస్ కుమార్ మాట్లాడుతూ వేమగిరి మెగాఫోర్స్ ఎల్లప్పుడూ చిరంజీవి ఆశయాలకు అనుగుణంగా సామాజిక సేవలో ముందుంటుందని పేర్కొన్నారు. మెగాఫోర్స్ వేమగిరి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, ట్రస్ట్ సభ్యులు కేవీఆర్ సాగర్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతను పారిశ్రామికులుగా తీర్చిదిద్దేందుకు కృషి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది కూటమి లక్ష్యం. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి. భద్రాచలంలో గోదావరి వరద తగ్గుముఖం. రాజమండ్రి ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక. గోదావరి తీరంలో ఘనంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాల్లో మెగా అభిమానులు. శేషేశ్వర సమాప్తం. నమస్కారం.